ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన అబ్రహాము, దేవుడు అబ్రహామును పిలిచి నీ కుమారుడైన ఇస్సాకుని నాకు అర్పించు, దహన బలిగా అర్పించుమని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. అట్లాగే మొరియా పర్వతానికి బయలుదేరాడు. అలాగే ఇస్సాకుని తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బలి అర్పిద్దామని, దహన బలిని ఇద్దామని సమయానికి దేవుని దూత అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమాత్రము కూడా ఆ చిన్నవాన్ని ఏం చెయ్యొద్దు అని. అంతేకాకుండా ఒక్కడే ఉన్న కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి ఎప్పుడూ కూడా అబ్రహాము వెనక తీయలేదు. ప్రియమైన వాళ్ళరా, అంటే దీన్ని బట్టి అబ్రహాము దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అంతేకాదు దేవుని పట్ల విధేయత కలిగిన వాడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏదైతే తనతో చెప్పి ఉన్నాడో దానికి లోబడి ముందుకు వెళ్ళేవాడు. అంటే దేవుని చిత్తానికి లోబడివాడు అబ్రహాం. అందుకనే అబ్రహాముకి తన సంతానం అంతగా విస్తరించబడింది. అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రహామును బట్టి ఉదయకాలం ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా అబ్రహాము వలె దేవునికి లోబడాలి, దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉండాలి. చూడండి, ప్రభు అడిగినప్పుడు అబ్రహాము దాతృత్వంగా తన కుమారుడైనా ఇచ్చేశాడు అంతే. కాబట్టి అక్కడ 3 రోజుల క్రితమే అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి దహన బలిగా అర్పించేశాడు. ఎందుకంటే తన ఇంటి వద్ద నుంచి బయలుదేరి మొరియా పర్వతానికి రావడానికి 3 రోజులు తనకు సమయం పట్టింది. ఎప్పుడైతే చిత్తము ప్రభువా అన్నాడో అప్పుడే వెంటనే ఇస్సాకుని దేవుడికి అర్పణగా ఇచ్చేశాడండి. కావున ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి. అబ్రహాము వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అబ్రహాము వలె ఆశీర్వదించబడగలుగుతాం. ఎప్పుడు కూడా ప్రభువునందు భయభక్తులు విడిచిపెట్టకూడదండి. భయభక్తులు కలిగిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. అలాగా అబ్రహాము కూడా అలాగే ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఎవరైతే భయభక్తులు నిలుపుతారో వారు కూడా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.